బ్లౌజ్లో మనం బ్యాక్ పార్ట్కి ఇలా నడుం పట్టి వేసేసుకున్నామండి. బ్యాక్ పార్ట్కి ఇలా మనం టక్స్ ఇచ్చేసుకొని ఇలా నడుం పట్టి వేసేసుకున్నామంటే నెక్ అనేది తర్వాత మనం లాస్ట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు మనం మెయిన్గా ఫ్రంట్ పార్ట్ చూసుకుందాం. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ మనం డాట్స్ స్టిచ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. డాట్స్ ఎలా స్టిచ్ చేస్తున్నాం అనేది మెయిన్గా మనకి ఫ్రంట్ షేపు దీనిపైన డిసైడ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు నార్మల్ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఒకలాగా, హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఒకలాగా అలా స్టిచ్ చేస్తాము, ఏజ్డ్ వాళ్ళకైతే ఒకలాగా. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ డాట్స్ అండి. నేను ఇక్కడ డాట్స్ ఎలా తీసుకున్నానంటే ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదా, ఇది నేను స్టిచ్చింగ్ పార్ట్కి వదిలేసుకున్నాను. ఇక్కడ నుండి వచ్చేసి 4కి 2 ఇంచులు తక్కువ అండి. 4కి 2 ఇంచులు తక్కువ. ఇటు నుంచి 1.2 1.2 ఇక్కడ నుండి ఇక్కడికి 2.5 ఇలా పెట్టేసుకొని ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఇక్కడి వరకు ఇలా ఇక్కడ నుంచి ఒక 2.5 వరకు ఇక్కడి వరకు ఇలా పెట్టేసుకోవాలి. ఇలా ఒక పావించిటు ఇది కూడా సేమ్ పావించిటు ఇలా పెట్టేసుకొని డాట్స్ పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా పట్టేసుకొని ఇక్కడ మనం ఎండింగ్ పాయింట్ ఉంది కదా, ఇక్కడి వరకు వచ్చేసి స్టిచ్ అనేది మంచిగా వేసుకోవాలి కరెక్ట్గా. చూడండి, ఇలా ఎటువంటి వంకర్లు రాకుండా కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ డాట్ ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా లేటా పెట్టేసుకొని ఇక్కడ పావించుతోని ఇలా ఎడ్జ్ వరకు వచ్చేసరికి షార్ప్గా వచ్చేసేయాలి. ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇది ఆర్మ్ దగ్గర డాట్ వేసుకొని ఇలా ఇక్కడ ఎడ్జ్కి వచ్చేసరికి రబ్ చేసుకోవాలండి. చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. చేసుకొని ఎడ్జ్కి వచ్చేసరికి ఇలా రబ్ చేసుకోవాలి. రబ్ చేసుకున్న తర్వాత చూడండి, ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చింది. చూడండి, ఇదిగా ఇలా ఇలా కొద్దిగా ఎక్స్ట్రా కట్ చేసేసుకొని ఇటు మనం ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కానీ అటువైపు ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టేసుకోవాలి. చూడండి, ఇలా సేమ్ ఇదే విధంగా మనం ఇంకొక సైడ్ కూడా డాట్స్ అనేవి స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా రెండు వైపులు అయిపోయిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్కి మనం షేప్ బెల్ట్ అటాచ్ చేయాలి కదండి. షేప్ బెల్ట్ ఈ రెండు షేప్ బెల్ట్స్ నేను ఇంకొక క్లాత్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అండి దీనికి, ఎందుకంటే దీనికి లైనింగ్ తక్కువగా ఉంది. అందుకని నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండుసార్లు యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ అని టక్స్ పెట్టుకున్నాం కదా, ఇలా
ఇలా టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ పెట్టుకున్నవి రెండు ఇలా అండి, ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఇలా రావాలి. ఇలా వచ్చినప్పుడే మనం ఇది ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తుంది. కన్ఫ్యూజ్ అస్సలు అవ్వద్దు. చూడండి నేను చెప్తాను. ఇలా ఇది మెయిన్, ఇది లైనింగ్, దీనికి ఇలా వేసుకొని నేను ఉల్టా తీసేస్తున్నాను. ఒకసారి చూడండి. ఇంకొక పావించి ఖర్చు ఉండేలా తీసుకొని ఇలా. ఇప్పుడు ఇటువైపు మనకి ఫ్రంట్ సైడ్ ఉంది కదా, సేమ్ అలానే ఇటువైపు కూడా మనం ఫ్రంట్ సైడ్ ఇలా పెట్టేసుకొని ఇలా చూడండి. ఇది ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసుకొని, దీనికి లేదు కదా, ఇలా ఇలా రఫ్ చేసుకోవాలి. లేదంటే మనం ఇలా టాప్ చేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా కరెక్ట్గా నీట్గా పెట్టేసుకొని ఇలా ఎక్సెస్ అంతా, ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇటుగా చూడండి. మనకి ఇది ఫ్రంట్ పార్ట్, ఇటువైపు ఇలా ఫ్రంట్ పార్ట్, ఇలా రెండు ఈక్వల్గా వచ్చేటట్టు చూసేసుకొని ఇలా మీకు డౌట్ ఉంటే ఇలా మార్కింగ్ పెట్టేసుకోవాలండి. ఇంకేదైనా డౌట్ వస్తే ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని దీనికి ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ ఎడ్జ్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని ఇలా ఇలా నీట్గా ఒక ½ ఇంచ్ పట్టుకొని ఇలా పెట్టేసుకొని ఇలా నీట్గా కుట్టేసుకోవాలి. ఇలా మళ్ళీ ఇంకొక స్టిచ్ చేసుకుందాం. దీన్ని మనం లోడింగ్ కూడా కుట్టేసుకోవచ్చు అండి. కాకపోతే నేను ఇప్పుడు ఏంటంటే ఓవర్లాక్ వేసుకుంటాను. ఓవర్లాక్ లేని వాళ్ళు లోడింగ్ కూడా వేసుకొని కుట్టుకోవచ్చు. చూడండి. ఇప్పుడు ఇలా ఈ రెండు ఇలా ఈక్వల్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదండి, ఈ బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఈ ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసేయాలి. ఇలా షోల్డర్స్ రెండు ఈక్వల్గా పెట్టేసి ఇలా పెట్టేసి ఇలా మళ్ళీ ఒకసారి సేమ్ ఇటువైపు కూడా ఇలానే అటాచ్ చేసేసుకోవాలండి. ఇలా పెట్టేసుకొని మనము ఇక్కడ షోల్డర్ సైడ్ ఇటు నెక్ సైడ్ కొద్దిగా డ్రాప్ ఇచ్చి కట్ చేసాం కదా, సో షోల్డర్ డ్రాప్ అవ్వదండి. కొంచెం డౌన్ తీసి కట్ చేసాం కదా నెక్ సైడ్. సో ఇప్పుడు ఇలా చూడండి. ఇక్కడ ఇలా పెట్టేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసుకున్నప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కొద్దిగా ఎక్స్ట్రా వస్తాయి, కొద్దిగా వస్తుందండి, కొంచెం ఒక ½ ఇంచ్ వస్తుంది. అలాంటప్పుడు ఇలా ఈక్వల్గా వేసేసుకొని కట్ చేసుకోవాలి. ఇది మనం హ్యాండ్స్ డౌన్ చేసుకోకుండా చెక్ చేసుకోవాలండి. ఇలా చూడండి. ఇప్పుడు ఈక్వల్గా ఉంది. సేమ్ అలాగే ఇటువైపు కూడా
ఇటువైపు కూడా చెక్ చేసుకోవాలి. ఒక్కోసారి మనం షేప్ బెల్ట్ అటాచ్ చేసుకునే విధానం బట్టి మనకు కొద్దిగా ఎక్కువ తక్కువ వస్తుంది. ఇలా ఇప్పుడు మనం దీనికి హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి. చూడండి, దీనికి మనం హ్యాండ్స్ ఇప్పుడు ఎలా అటాచ్ చేసుకోవాలంటే ఫ్రంట్ ఉంది కదా, ఫ్రంట్ అనేది ఫ్రంట్ వైపు వేసుకోవాలి. ఈ మిడిల్ ఉంది కదా, మిడిల్ టాక్స్ పెట్టుకునేది ఇక్కడ షోల్డర్ పార్ట్ దగ్గర ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఒక ½ ఇంచ్ కంటే కొద్దిగా ½ ఇంచ్ కంటే కొంచెం తక్కువ ఇలా స్టిచ్ చేసుకుంటే ఇలా ఈ హ్యాండ్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సేమ్ అండి, మళ్ళీ ఇటు నుంచి మళ్ళీ స్టిచ్ చేసుకుంటూ రావాలి. సేమ్ ఇలానే ఇక్కడ నీట్గా స్టిచ్ చేసుకోవాలండి. చూడండి, ఇదే ఖర్చు మనం తీసుకొని ఇలా నీట్గా షోల్డర్ ఇలా సర్దుకుంటూ నిదానంగా ఇలా మళ్ళీ ఇది రివర్స్ ఇలా మళ్ళీ అటువైపు నుంచి ఒక స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. చూడండి, ఇప్పుడు ఇలా హ్యాండ్స్ అటాచ్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా హ్యాండ్స్ చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా చెక్ చేసుకుంటే మనకి ఇది అనేది కరెక్ట్గా రావాలి. ఇలా అప్పుడే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది. అదేవిధంగా ఇంకొక హ్యాండ్ అటాచ్ చేసుకుందాం. ఇంకొక హ్యాండ్కి కూడా ఇక్కడ షోల్డర్ ఈ ఖర్చు ఉంది కదండి, ఈ ఖర్చు అనేది మనకి బ్యాక్ సైడ్ వరకు పెట్టాలి. ఇలా ఇది అనేది మనకి వెనకాల సైడ్ వచ్చేటట్టు బ్యాక్ సైడ్కి వచ్చేటట్టు పెట్టేయాలి. ఇప్పుడు సేమ్ ఇలాగే ఈ లైన్ పెట్టిన కదా, మార్కింగ్ పెట్టిన దగ్గర ఇక్కడ మన షోల్డర్ స్టిచ్ దగ్గర ఇలా పెట్టేసుకొని ½ ఇంచ్ కంటే కొంచెం తక్కువ, ½ ఇంచ్ కంటే కొద్దిగా ఎక్కువ ఇలా స్టిచ్ అనేది వేసుకుంటూ మనం ఈ పార్ట్ని సరిపోద్దండి, హ్యాండ్ పార్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా హ్యాండ్ టైట్గా లాగొద్దండి, నార్మల్గా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కుట్టేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. మళ్ళీ ఇలానే ఇటు రివర్స్లో సేమ్ ఇదే ఖర్చుగా రివర్స్లో కూడా ఒక స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా జాయిన్ చేయాలండి, ఎందుకంటే మనం ఒకవేళ కుట్ట అనేది కరెక్ట్గా పడకపోయి ఉంటే మనకి క్లాత్ అనేది పిగిలిపోయే ఛాన్స్ ఉంటుంది, వేసుకున్నాక చినిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా చూసారు కదా, ఇలా అటాచ్ చేసేసుకున్న తర్వాత చూడండి ఇలా ఈక్వల్ వచ్చింది కదా. ఇప్పుడు మనము దీనికి హ్యాండ్కి వచ్చేసి పట్టి వేద్దాం, హెమ్మింగ్ పట్టి. నాకు కావాలంటే టైపింగ్ చేసుకోవచ్చండి, కాకపోతే నేను ఇక్కడ పట్టి వేస్తున్నాను, ఎందుకంటే బ్లౌజ్ సింపుల్గా పెట్టమని అడిగారు. ఇది 2 హ్యాండ్స్కి కావాలి కాబట్టి నేను కొంచెం ఎక్కువ జాయింట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము సేమ్ ఇక్కడ కూడా అంతే ఖర్చు అండి, ½ ఇంచ్ కొద్దిగా ఎక్కువ, ½ ఇంచ్ కొంచెం తక్కువ, అలా ఖర్చు తీసేసుకొని ఇలా స్ట్రైట్గా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. స్టిచ్ అనేది ఖర్చు మనము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే అంత తీసుకోవాలి. ఎక్కువ తక్కువ తీసుకున్నా కూడా మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రాదు హ్యాండ్ దగ్గర. చూడండి, ఇప్పుడు ఇంకో హ్యాండ్కి సేమ్ ఇంకో హ్యాండ్ కూడా అలానే చూసారు కదా. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది చేయడానికి. సేమ్ ఇటువైపు కూడా చూసారు కదండి. ఇప్పుడు దీన్ని
ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఒక 1/2 ఇంచ్. ఈ పట్టి హెమ్మింగ్ పట్టి అనేది ఇంకా కొద్దిగా పెద్దగా కూడా పెట్టుకోవచ్చు అండి, మన ఇష్టం అది. చూడండి ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చిందాన్ని ఇలా మనం డైరెక్ట్ ఇలా కుట్టేసుకొని హెమ్మింగ్ చేసేసుకోవచ్చు, లేదంటే ఇలా ఫోల్డ్ చేసుకొని బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత హెమ్మింగ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను ఇలా దూరం కుట్టు పెట్టేసుకున్నాను. చూడండి ఇలా ముందే ఇలా కుట్టేసి పెట్టుకుంటే ఏంటంటే మనకి హెమ్మింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది, ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. మళ్ళీ సేమ్ మనం స్టిచ్ అనేది నార్మల్గా పెట్టేసుకోవాలి, ఎందుకంటే దూరం కుట్టు అయిపోయింది కాబట్టి. చూడండి ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది. మనం ఏం చేసుకోవాలంటే హుక్స్ పట్టి కాజా పట్టి తీసుకోవాలి. హుక్స్ పట్టి కాజా పట్టి ఇలా పెట్టేసుకొని ఇందుకు 2.5 ఇంచెస్ అలా ఉంటే సరిపోతుందండి కాజా పట్టికి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కింది వైపు ఉండాలి, లైనింగ్ అనేది పై వైపు ఉండాలి. చూడండి మనకి ఇది లెఫ్ట్ సైడ్ మనము కాజా పట్టి వేసుకుంటాం, రైట్ సైడ్ మనము హుక్స్ పట్టి వేసుకుంటాం. చూడండి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ అయిన పైన, లైనింగ్ అనేది కింద. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని చూడండి ఇలా ఈ ఎడ్జ్ ఇది కలిపేసేయాలి. అండ్ కింద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాలి. ఇలా పెట్టి ఒక 1/2 ఇంచ్ ఇలా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని రబ్ చేసుకోవాలండి. రబ్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని 1, 2 ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఈక్వల్గా పెట్టేసుకొని మనం ఇక్కడ రబ్ చేయాలండి. ఏ పార్ట్ దగ్గరికి స్టార్ట్ చేస్తామో అక్కడ రబ్ చేసి మళ్ళీ ఎండింగ్లో రబ్ చేసేయాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసేయాలి. చూడండి ఇది కాజా పట్టి. ఇదే విధంగా మనం హుక్స్ పట్టి స్టిచ్ చేసుకుందాం. హుక్స్ పట్టి కూడా అంతే అండి, ఒక 2 ఇంచులు అలా ఉంటే సరిపోతుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి హుక్స్ పట్టీకి వచ్చేసి ఇలా సేమ్ ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఒక హుక్స్ పట్టీకి వచ్చేసి ఇలా బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి, లైనింగ్ ఇలా పెట్టేసుకొని. దీనికి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అవసరం లేదండి, లైనింగ్తోనే స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా చూడండి ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఫస్ట్ ఇక్కడేం రబ్ చేసుకోవాలండి. తర్వాత ఇలా ఎండింగ్లో రబ్ చేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత చెక్ చేసుకోవాలి మనం హుక్స్ పట్టి కాజా పట్టి అనేది ఈక్వల్గా వచ్చిందా లేదా చెక్ చేసుకొని ఇక్కడ మనం హుక్స్ పట్టి వేసిన సైడ్ నెక్ కొద్దిగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం హుక్స్ పట్టి కాజా పట్టి కరెక్ట్గా వచ్చిందా లేదా. చూడండి ఇలా ఈక్వల్గా రావాలి, ఇది ఈ లైన్ ఇలా ఈక్వల్గా వచ్చిన తర్వాత హుక్స్ పట్టి కాజా పట్టి అయిపోయింది. ఇప్పుడు మనం ఫైనల్గా నెక్ వేసుకొని ఇది జాయిన్ చేసేసుకోవచ్చండి. ఓకేనా, ఫస్ట్ నేను జాయిన్ చేస్తాను, ఆ తర్వాత నెక్ వేసేస్తాను. చూడండి మనకి మార్కింగ్స్ అనేవి ఎగ్జాక్ట్గా కలిస్తే మనం స్టిచ్చింగ్ చేసింది కరెక్ట్గా వచ్చిందని మనం అనుకోవచ్చు. ఇక్కడ ఒక రబ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ పైన ఇలా చూడండి ఇక్కడ ఒక లైన్ ఉంది కదా, ఇది మిడిల్లో వచ్చేయాలి. ఇలా పెట్టేసుకొని ఈ లైన్ కలిసిందంటే మనం కుట్టిన బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ నీట్గా వస్తుంది. సరేనా, అలానే ఇలా ఎండింగ్స్ దగ్గర మనం రబ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి స్టిచ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది.
చూడండి ఫ్రెండ్స్, ఒక 4 స్టిచెస్ వేసుకున్నామంటే మనకి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. కొంచెం ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేసేసుకోవచ్చు. నాకు ఎక్స్ట్రా పార్ట్ అవసరం లేదండి, ఎందుకంటే నా కష్టం ఎంత సరిపోతుంది అన్నారు ఎక్స్ట్రా, అందుకని మిగతా ఎక్సెస్ పార్ట్ అంతా కట్ చేశాను. ఇప్పుడు సేమ్ ఇలానే ఇటువైపు కూడా చూడండి. ఈ లైన్ ఉంది కదా, ఇక్కడ ఈ లైన్ వచ్చేసి ఇలా పట్టేసుకొని ఇక్కడ ఈ లైన్ ఈక్వల్గా రావాలి. ఇలా స్ట్రైట్గా ఒక 4 స్టిచెస్ ఎక్స్ట్రాస్ అన్ని. ఈ ఎక్స్ట్రా దారాలు మనం వెంటనే కట్ చేసేసుకోవాలండి, ఎందుకంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను బ్లౌజ్ చెక్ చేసుకుంటున్నాను. ఇది వేస్ట్ లూజ్ వచ్చేసి 30 అండి, 30 వేస్ట్ లూజ్ వచ్చేసి 30 కాబట్టి చూద్దాం మనం 30 వచ్చిందా రాలేదా అని. చూడండి 30.5 వచ్చింది. ఇది మనం కాజపట్టి అనేది కౌంట్ చేసుకోవద్దు. 30.5 వచ్చింది కాబట్టి ఇంకొక స్టిచ్ పడుతుంది మనకి. ఇలా ఒక స్టిచ్ చేసుకొని ఇలా కలిపేసుకుంటే అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. ఒక్కోసారి మనం ఫైనల్గా స్టిచ్ చేసిన తర్వాత కూడా చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్న తర్వాతే మనం ఇంకేదైనా స్టిచ్ పడితే అడ్జస్ట్ చేసేసుకోవాలి. చూడండి మనం నెక్కి హెమ్మింగ్ పట్టి ఒకటి వేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది. ఫైనల్గా మనం హెమ్మింగ్ పట్టు అనేది వేసేసుకోవాలి. హెమ్మింగ్ పట్టీ కోసం నేను చిన్న పీసెస్ అన్నీ ఇలా క్రాస్లో కట్ చేసుకున్నానండి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే నాకు వీళ్ళు 88 సెంటీమీటర్ హెమ్మింగ్ పట్టీ కోసం నేను ఇలా క్రాస్ పీసెస్ అన్నీ చిన్నగా కట్ చేసేసుకున్నానండి. అంటే ఇంత చిన్నగా ఎందుకు వచ్చాయంటే కస్టమర్ నాకు 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్ మాత్రమే ఇచ్చారు బ్లౌజ్ స్టిచ్చింగ్ కోసం, లైనింగ్ కోసం. అందుకని నేను చిన్న ముక్కల్ని కూడా వేస్ట్ చేయకుండా ఇలా జాయింట్ చేస్తున్నాను హెమ్మింగ్ పట్టీ కోసం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అన్నీ ఈ పీసెస్ అన్నీ ఇలా జాయింట్ చేసేసుకొని హెమ్మింగ్ పట్టీ రెడీ చేసుకోవాలి మనం. అందుకే బ్లౌజ్ లైనింగ్లో చిన్న పీసెస్ కూడా చాలా ఈజీ అవుతాయండి. కట్టింగ్ చూసి జాగ్రత్త చేసుకుంటేనే మనకి బ్లౌజ్ అనేది అడ్జస్ట్ అవుతుంది. లేదంటే మనం ఎలా పడితే ఎలా కట్ చేసుకున్నామంటే ఇలా ఫైనల్కి వచ్చేసరికి మనకి క్లాత్ అనేది మిగలదండి, అడ్జస్ట్ అవ్వదు. 1 మీటర్ క్లాత్ ఇస్తే కరెక్ట్గా సరిపోతుందండి, కానీ ఇక్కడ కస్టమర్ మనకి 80 సెంటీమీటర్స్ బ్లౌజే ఇచ్చారు. చూసారు కదా, ఇవన్నీ మనం ఇలా నీట్గా కట్ చేసేసుకొని హెమ్మింగ్ పట్టి రెడీ చేసుకోవాలి. మనం పైపింగ్ వేస్తే లోడింగ్ వేసేసుకోవచ్చు అండి, హెమ్మింగ్ పట్టి అవసరం లేదు. ఆ మోడల్ కూడా నేను చెప్తాను ఇంకో వీడియోలో. చెప్పాలంటే ఈ మోడల్ ఈ హెమ్మింగ్ పట్టీ కన్నా పైపింగ్ వేసుకోవడమే చాలా ఈజీ అండి. చూడండి ఇప్పుడు ఇలా
ఇలా ఉంది కదా, ఈ పీస్ని ఇలా రివర్స్ ఒక ½ ఇంచ్ ఇలా రివర్స్లో పెట్టేసి ఇలా ఇలా రబ్ చేసుకొని ½ ఇంచ్కి ఎక్కువ ½ ఇంచ్కి తక్కువ సేమ్ మనం హ్యాండ్కి ఎలా అయితే వేసామో హ్యాండ్ ఎలా అయితే జాయింట్ చేసామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఇలా మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఒకటే ఖర్చుతో కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉంది కదా, ఈ ఖర్చు అనేది మనకి బ్యాక్ సైడ్ పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి రౌండ్ దగ్గర కూడా చూసుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ కూడా మనం ఈ ఖర్చు అనేది బ్యాక్ సైడ్ పెట్టేయాలి. నాకు ఇంకొక పీస్ జాయింట్ పడుతుందండి. ఇప్పుడు ఇలా ఎక్కడైతే ఆపేసామో అక్కడ స్టార్ట్ చేసుకొని సేమ్ ఇక్కడ కూడా ఇలా రఫ్ చేసుకొని ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ మొత్తం టక్స్ ఇవ్వాలండి. మనకి స్టిచ్ కట్ అవ్వకుండా మనం నీట్గా జాగ్రత్తగా బ్యాక్ సైడ్ లోపల క్లాత్ కట్ అవ్వకుండా చూసుకుంటూ ఇలా టక్స్ ఇచ్చేయాలి. ఎందుకంటే నెక్ షేప్ నీట్గా వస్తుంది ఇలా టక్స్ ఇస్తే. రౌండ్స్ దగ్గర అయితే మెయిన్గా అండి, రౌండ్స్ దగ్గర మనం టక్స్ ఇచ్చుకుంటే ఏంటంటే మనం ఏ షేప్ అయితే కట్ చేసామో బ్లౌజు స్టిచ్చింగ్ తర్వాత అదే షేప్ వస్తుంది రౌండ్ అనేది. చూడండి ఇలా చిన్న చిన్నగా టక్స్ ఇచ్చేసుకుంటే మనం ఇది కట్ చేసుకునేటప్పుడు చూసుకోవాలండి. ఒక్కోసారి వెనకాల పీస్ కూడా కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, సడన్గా ఇలా కట్ చేసేసుకుంటే ఈ బ్యాక్ సైడ్ ఈ పీస్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి టాప్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా నీట్గా అనుకుంటే టాప్ స్టిచ్ చేసేసుకొని టాప్ స్టిచ్ అనేది ఎండింగ్ వరకు వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఇటువైపు ఇలా ఫోల్డ్ చేసేసుకొని లోపల వైపు ఇలా వేసేసుకొని రబ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సేమ్ హ్యాండ్కి ఎలా అయితే ఫోల్డ్ చేసామో ఇక్కడ కూడా అలానే ఇలా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఎండింగ్ వరకు ఒకే స్టిచ్ ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. బిగినర్స్ అంటే ఇలా ఫాలో అయిపోండి సిస్టర్స్, మంచి ఫిట్టింగ్ నీట్గా వస్తుంది. చూడండి ఇప్పుడు ఇలా మనం దూరం కుట్టు సెట్ చేసేసుకొని ఇలా పెట్టేసుకొని దూరం కుట్టు వేసేసుకుంటే మనకు హెమ్మింగ్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది.
చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇలా నీట్గా వచ్చేసింది. ఓవరాల్గా మనకి బ్లౌజ్ అయితే ఫినిష్ అయిపోయిందండి. బ్లౌజ్ ఫినిష్ అయిపోయింది. దీనికి డోరీ కావాలంటే అటాచ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి.